కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును ఎత్తెను. మొత్తెను. చూడు. మొత్తెనై ఆ? చూడండి ప్రియమైన బిడ్డలారా, మొదటిది మనకి అనారోగ్య సమస్యలు రావడానికి ముఖ్య కారణం ఒకటి మనం చేసిన పాపం, రెండు దేవునికి మహిమ కలుగుటను, మూడోది అపవాది దాడి చేయుట. ఏం చేయుట? అపవాది దాడి చేయుట ద్వారా, అపవాది మనలను నానా రకాలుగా ఇబ్బందులు పెట్టుట ద్వారా మనకి శరీర అనారోగ్యము, మానసిక సమస్యలు, ఇంకా అవన్నీ కూడా మనకి రావడానికి కారణం. అంటే అది కూడా అపవాది మన మీద దాడి చేయటం కూడా దేవుని యొక్క అనుమతి లేకుండా ఆయన బిడ్డల మీదకి వాడు రాలేడు. దేవుని యొక్క అనుమతి లేకుండా వాడు మన మీద ఏ విధమైన దాడి చేయలేడు. మరి ఎందుకయ్యా దేవుడు మనకి ఎందుకు అనుమతించాడు అని మీరంటే, ఆయన మన విశ్వాసాన్ని బలపరచటానికి, రెండోది ఆయన యొక్క స్థానాన్ని మన జీవితంలో ఎంతవరకు మనము ఏ స్థానాన్ని ఆయనకి ఇస్తున్నామని మిగతా వారందరికీ తెలియచేసి, తద్వారా ఆయన నీ ద్వారా గణపరచబడటానికి ఏం చేస్తాడంటే అనుమతిస్తాడు. ఒకటి, మనము శరీర సంబంధమైన సమస్యలు, మానసికమైన సమస్యలు ఇవన్నీ కూడా మనకి రావడానికి గల కారణం మొదటిది మనం చేసిన పాపము, రెండోది దేవునికి మహిమ కలుగుటానికి, మూడోది అపవాది మన మీద దాడి చేస్తాడు దేవుని యొక్క అనుమతితో. కాబట్టి మొదట మనము పాపం చేస్తే వచ్చిందా, లేదా దేవుని మహిమ కొరకు వచ్చిందా, లేదా అపవాది దాడి చేస్తున్నాడా మన మీద అనేది మనము దేవుని సన్నిధిలో ప్రార్థించి నిరీక్షించి మనము దేవుని అడుగుడు ద్వారా మనకి తేటగా దేవుడు తెలియచేస్తాడు. ఇదిగో నేను ఫలానా పాపం చేశాను కాబట్టి నాకు ఇది శిక్షగా దేవుడు అనుమతించుండొచ్చు అని, లేదా దేవుడు మహిమ కొరకు నాకు ఇలాంటిదే అనుమతించుండొచ్చు, లేదా అపవాది దేవుని పర్మిషన్తో నా మీద దాడి చేస్తున్నాడు. యోబు మీద అపవాది దాడి దేవుని పర్మిషన్ ద్వారానే జరిగింది. దేవుడి పర్మిషన్ లేకుండా యోబు మీద దాడి జరగలేదు. కనుక మనం గుర్తెరిగి దానిని మరి దేవుని మహిమ కొరకైతే మనము ఆయనకు మహిమ రావడం కొరకు దానిని మనం ఎదిరించాలి. మరి అపవాది దాడి అయితే మనం దేవుని సహాయంతో నిలబడి దేవుణ్ణి గెలిపించాలి. లేదా మనం చేసిన తప్పిదములు, మనం చేసిన తప్పటడుగులు, మనం కలిగి ఉన్న చెడు అలవాటుల ద్వారా వచ్చింది అయితే సరి చేసుకోవాలి. అప్పుడు మనము ఈ యొక్క సమస్యల నుంచి విడుదల పొందుకుంటాం. చూడండి ప్రియమైన బిడ్డలారా, కీర్తన గ్రంథము 139వ కీర్తన 23-24 వచనాలు చదవండి. 139:23-24. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గము నన్ను నడిపింపు. దేవునికి స్తోత్రం. చూసావా, దావీదు ఏమని అడుగుతున్నాడు? ప్రభువా, నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు,
నీకు ఆయాసకరమైనది ఏమైనా ఉంటే తీసివేసి నిత్యమైన మార్గంలో నన్ను నడిపించుము. మనము దేవుని సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకోవాలండి. దేవుని సన్నిధిలో మన హృదయాన్ని మనము పరిశీలన చేసుకొని సరి చేసుకోవాలి. అప్పుడే మనకి ఎటువంటి పరిస్థితుల ద్వారా ఈ సమస్యను మనం ఎదుర్కొంటున్నామో మనకు అర్థమైద్ది. దేవుడు తెలియచేస్తాడు మన హృదయానికి. కనుక మనకి ఎందుకు సమస్యలు వస్తాయి అంటే ఈ మూడు విషయాలు దేవుడు మనకు తెలియచేస్తున్నాడు ఈ ఉదయకాలం. అయితే చూడండి, స్వస్థతకు మార్గాలు. మరి సమస్యలో ఉన్నాము, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నాము, అనారోగ్యంతో ఉన్నాము. స్వస్థత ఎలా పొందుకోవాలి? చూడండి, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20 నుంచి 2 మాటలు చదవండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 20. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యమునకు నీ చెవి యొక్కుము. నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోని యొక్కుము. నీ హృదయమందు వాటిని భద్రం చేసుకునము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వశరీరమునకు ఆరోగ్యమునిచ్చును. చూసారా, దేవుని వాక్యమునందు ఆరోగ్యము. దేవుని వాక్యమును చదువుట, వినుట, విశ్వసించి లోబడుట, దానిని మన జీవితంలో క్రియరూపములో కొనసాగించుట, జరిగించుట, దీని ద్వారా మనకి స్వస్థత వస్తుంది. దేవుని వాక్యము మన యొక్క శరీరములో మూలుగులతో సహా అది మనకు బాగు చేస్తుంది. కనుక దేవుని వాక్యము చదవటము, చదివిన వాక్యానుసారంగా ప్రవర్తించటము, నడవటము, తద్వారా మనము దేవుని యొద్ద నుండి స్వస్థతను పొందుకుంటాము. కీర్తనల గ్రంథము 107వ కీర్తన 20వ వచనము చదవండి. కీర్తన. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. చాలు. ఆయన వాక్కును పంపి వారిని బాగు చేసెను అంటే దేవుని వాక్యము మనకి స్వస్థతనిస్తుంది, మనలను బాగు చేస్తుంది, మన శరీరానికి బలాన్నిస్తుంది, మన ఆత్మకు బలాన్నిస్తుంది. చూడండి, రోజు కూడా మనం ఏం చేయాలంటే స్వస్థతకు సంబంధించిన లేఖనాలను చదివి వాటిని విశ్వసించాలట. ఒక భక్తుడు అంటున్నాడు, మనం మన స్వస్థత పొందుకోవాలి అంటే స్వస్థతకు సంబంధించిన వాక్యాలు వినడము, వాటిని చదవడము, వాటిని విశ్వసించటము, వాటిలో ఉన్న అర్థాన్ని మనము గుర్తెరిగి పాటించటం ద్వారా మనకి దేవుడు స్వస్థతనిస్తాడు. రెండవది, స్వస్థతని ఎలా పొందుకోవాలి అంటే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడు, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాసరహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతనిని నింపును. చాలు నాన్న. చూడు, ఇక్కడ మనము స్వస్థతను దేవుని యొద్ద నుంచి పొందుకోవాలంటే మొదటిది ప్రార్థన, రెండవది విశ్వాసము. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని ఉంది. మూడవది
మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరుస్తాడు. పెద్దలను పిలిపించి నూనె రాయించాలి, వాళ్ళు ప్రార్థన చేయాలి. విశ్వాస సంబంధమైన ప్రార్థన స్వస్థతనిస్తుంది. అయితే దేవుడు స్వస్థపరుస్తాడని రాయబడింది. అంటే ఇప్పుడు నూనె రాసి ప్రార్థన చేసింది ఎవరు? సంఘ పెద్దలు. విశ్వాసంతో ఉంది ఎవరు? సంఘ పెద్దలు, రోగంతో ఉన్నవారు. కానీ కార్యం చేసింది ఎవరు? దేవుడు. లేవనెత్తిన దేవుడు ఎవరు? దేవుడు. దేవుడు లేవనెత్తాడు, అంటే దేవుడు స్వస్థతనిచ్చాడు. అలాగని పెద్దలు నూనె రాసి ప్రార్థన చేశారు కాబట్టి వాళ్ళ ద్వారా స్వస్థత వచ్చింది అని అనుకోకూడదు. దేవుడు స్వస్థత చేశాడు మనకి. దేవుడు స్వస్థత చేశాడు. అంటే స్వస్థత పొందుకోవడానికి మరొక మార్గం ఏంటంటే విశ్వాస సంబంధమైన ప్రార్థన. కానీ మనం విశ్వాస సంబంధమైన ప్రార్థన పక్కన పెట్టి ఆ నూనెని తెచ్చుకొని రాసుకుంటాం. విశ్వాసం ఉండదు, ప్రార్థన ఉండదు, నూనె బాగు చేసిద్ది అనుకుంటాం మనం. నూనె బాగు చేయదు. విశ్వాస సంబంధమైన ప్రార్థన నూనెని మనం రాసుకోవడం ద్వారా మనకి విశ్వాసం కలిగి ఆ ప్రార్థన ఫలభరితంగా మార్చబడి మనకి స్వస్థత వస్తుంది. కానీ మనం ఏం చేస్తాం? ప్రార్థన చేయం, విశ్వాసంతో ఉండం, కానీ ఆ నూనె డబ్బాని తీసుకొని వచ్చి మనం రాసుకుంటూ ఉంటాం. అది ఏమో మనకి స్వస్థత రాదు. చూడండి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి, అప్పుడు దేవుడు బాగు చేస్తాడు. మన పని ఎంతవరకు అంటే విశ్వాసంతో ప్రార్థన చేయటమే మన బాధ్యత. అది దేవుడు చెప్పాడు, విశ్వాస సంబంధమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అని. కనుక మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుడు తగు సమయంలో ఏం చేస్తాడు అంటే దానికి స్వస్థతను పంపిస్తాడు. దేవుని దగ్గర ప్రతిదానికి సమయం కలదు. దేవుని దగ్గర ప్రతిదానికి సమయం ఉంది. ఆయన సమయానుకూలముగా పనిచేసే దేవుడు, సమయానుకూలంగా స్పందించే దేవుడు. ఎప్పుడు స్పందించాలో, ఎప్పుడు పని చేయాలో, ఎప్పుడు స్వస్థతనివ్వాలో ఆయన నిర్ణయ కాలంలోనే జరుగుతుంది. ఎందుకంటే కాలములు సమయములు యెహోవా వశము. కనుక ప్రియదేవుని బిడ్డలారా, చూడండి, స్వస్థత పొందుకోవటానికి మార్గాలు ప్రార్థన మరియు విశ్వాసం. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం చదవగలరా? మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. అదండి విశ్వాసంతో ప్రార్థన చేయటం అంటే అది. మీరు ప్రార్థన చేసినప్పుడల్లా మీరు అడిగినవి పొంది ఉన్నారని మీరు నమ్ముడి. అంటే మీరు ప్రార్థన చేసినప్పుడల్లా మీరు ఏదైతే అడిగారో అది మీరు పొందుకున్నారని విశ్వసించండి, నమ్మండి. దాన్నే విశ్వాస సంబంధమైన ప్రార్థన అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మరి స్వస్థతలు మనము పొందుకోవాలి అంటే ఎవరి దగ్గరకో మనం పరిగెత్తన అవసరం లేదు. ఎవరి దగ్గరకో మనం పరిగెత్తి కాదు. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా తెలియజేస్తుంది చూడండి. అంటే ఎవరి స్వస్థత వారి చేతుల్లోనే, ఎవరి స్వస్థత వారి ప్రార్థనలోనే, ఎవరి స్వస్థత వారి విశ్వాసములోనే. అంతేగాని ఇక్కడ స్వస్థతకు ప్రార్థన చేయగలం బోర్డు పెట్టగలనే మనం పరిగెత్తన అవసరం లేదు. నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావా? నువ్వు ప్రార్థనా పరురాలుగా ఉన్నావా? నువ్వు ప్రార్థన చేసింది నమ్ముతున్నావా? రైట్, దేవుడు నీకు స్వస్థతనిస్తాడు. విశ్వాసంతో ఉండు, నమ్మకంతో ఉండు. అంతే తప్ప మనం ఎవరి దగ్గరకో పరిగెత్తన అవసరం లేదని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమన్నది? మీరు సంఘ పెద్దలను పిలిపించుకొని నూనె రాయించుకొని ప్రార్థన చేయించుకోవడం ద్వారా
విశ్వాస సంబంధమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. దేవుడు లేవనెత్తుతాడు. పరిగెత్తొద్దు పరిగెత్తొద్దు పరిగెత్తొద్దు. పరిగెత్తకుండా బైబిల్ పట్టుకొని ఇంట్లో కూర్చొని వాక్యం చదువుతా విశ్వాసంతో ప్రార్థన చేయండి. దేవునికి నమ్మకంగా ఉండండి. దేవుని వాక్యం మీద ప్రగాఢమైన విశ్వాసం కలిగి ఉండండి. నీ గదిలో రహస్యంగా ప్రార్థన చేయండి. గదిలో రహస్యమైన ప్రార్థన దేవుడు విని రహస్యమందున్న దేవుడు నీ ప్రార్థనకు జవాబునిస్తాడు. ఒకవేళ ఆయన ఇవ్వలేదు అంటే అది ఆయన చిత్తము. పౌలు గారు కూడా అడిగారు, అయ్యా ఈ ముళ్ళు నా ఒంటిలో నుంచి తీసివేయి ప్రభువా అని. దేవుడు ఏమన్నాడంటే నా కృప నీకు చాలును అన్నాడు. అంటే ఇప్పుడున్న ఆరోగ్యం చాలును, ఇప్పుడున్న పరిస్థితులు చాలు అని అన్నాడు. అంటే దేవునికి ఇష్టమై ఉండాలి, దేవునికి నచ్చి ఉండాలి. అలా కాకుండా నువ్వు ఎంత దూరం ప్రయాణం చేసినా అది వ్యర్థమే. కనుక ఎవరి దగ్గరికి వెళ్ళిన అవసరం లేదండి, ఎవరి దగ్గరికి వెళ్ళిన అవసరం లేదు. విశ్వాసంతో నువ్వే ప్రార్థన చేస్తే చాలు. దేవుడు స్వస్థతనివ్వాలనుకుంటే ఇచ్చేస్తాడు నీకు. ఇదిగో స్వస్థతతో కూడిన వాక్యాలను ఎత్తిపట్టు. ఆయన నీకు నేను యెహోవాను నేను స్వస్థపరచువాడు నేనే, ఇట్లాంటి వాక్యాలు అనేకమే ఉన్నాయి. ఆ వాక్యాలు ఎత్తుపట్టి దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా ఇదిగో నువ్వు స్వస్థపరుస్తానన్నావు, నన్ను స్వస్థపరచు, ఇదిగో నా వారిని స్వస్థపరచు అని నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయి. రెండవది, ప్రార్థన చేయటం మాత్రమే కాదు, మనం వైద్యాన్ని కూడా నిర్లక్ష్యము చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? వైద్యాన్ని కూడా మనము నిర్లక్ష్యము చేయకూడదు. ఆ విధంగానే మంచి ఆహారాన్ని కూడా మనం నిర్లక్ష్యము చేయకూడదు. చూడండి, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు చదవండి. చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో నన్ను పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారా? విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. అదండి, చూడండి, మన దేహము దేవుని ఆలయం ఉన్నది కనుక ఈ దేహాన్ని చక్కని అలవాటులతో, చక్కని ఆహారపు అలవాటులతో, చక్కని మరి మనకు అందుబాటులో ఉన్న మరి ఆరోగ్యం ఇచ్చే ఆహారంతో మన దేహాన్ని జాగ్రత్త పరుచుకోవాలి. ఆరోగ్యానికి అది కూడా ఒక లక్షణం అండి. స్వస్థతకు కూడా మనం పొందుకోవడానికి అదొక లక్షణం. డాక్టర్లని నిర్లక్ష్యము చేయకూడదు. అలాగని ఆహారాన్ని నిర్లక్ష్యము చేయకూడదు. అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో విశ్వాసంతో ఉండాలి. దేవుణ్ణి అడగాలి. ఆయన గాయములు మనకు స్వస్థత కలుగు చేస్తుందని లేఖనం సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో ఏముంటుంది? ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. పేతురు గారు అంటారు, మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పొందిన గాయములను మన కొరకే పొందాడని విశ్వసించడం ద్వారా మనకు స్వస్థత వస్తుంది. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం 2వ వచనము 3వ వచనమును, నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము, నీ సంకటములన్నిటి నుండి క్షమించువాడు, నీ రోగములన్నిటినీ కుదుర్చువాడు. ఈ మాటలు ఉంటాయి ఈ 3వ అధ్యాయము 103వ కీర్తనలో 2-3 వచనాల్లో. అంటే చూడండి, ఆయన గాయముల ద్వారా మనకి స్వస్థత, దేవుని స్తుతించడం ద్వారా మనకి స్వస్థత, మంచి ఆహారమును తీసుకున్నట్టు ద్వారా మనకి స్వస్థత. ఆ విధంగానే మనము రెస్ట్ కూడా, అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి, దేవుని స్తుతించాలి, డాక్టర్ని కలవాలి, ఆహారం తీసుకోవాలి, మందులు తీసుకోవాలి.
ఆ విధంగానే రెస్ట్ కూడా తీసుకోవాలని మనకి దేవుని వాక్యం కూడా సెలవిస్తూ ఉంది. చూడండి, ఆ, ఏదంటే మార్కు సువార్త 6 అధ్యాయము 31 వచనంలో ఒక మాట ఉంటుంది, చదవండి, ఇంకా మనము ముగించుకుందాం. మార్కు సువార్త మార్కు సువార్త 6 అధ్యాయము 31 వచనం. అప్పుడు ఆయన, మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకొనుడని చెప్పాను. ఏలయనగా అనేకులు వచ్చుచు పోవచ్చు నుండినందున భోజనము చేయుటకనిను వారికి అవకాశము లేకపోయేది. చాలు నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, పరిచర్య చేసే విషయంలో అలసట పొందితే కొంచెం రెస్ట్ తీసుకోండి అన్నాడు. చాలామంది వస్తున్నారు, పోతున్నారు, మాట్లాడుతున్నారు, స్వస్థతలు చేస్తున్నారు, వాక్యం చదువుతున్నారు, వాళ్ళకి పరిచర్య చేస్తున్నారు, అలసిపోయారు. అందుకని యేసయ్య వారిని కొంచెం దూరం తీసుకెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకోండి అన్నాడు. చూసారా, అంటే దేహానికి రెస్ట్ కావాలి, రెస్ట్ కావాలి. కనుక మానసిక సమస్యలకు కారణం ఏమిటి అని కూడా మనం ఆలోచన చేయాలి. చివరికి వాక్యం సామెతల గ్రంథము 12 అధ్యాయం 25 వచనం. పన్నెండు 25 సామెతలు. ఒకని హృదయములోని విచారము దాన్ని కృంగజేశాను. చాలు. దయగల ఒకని హృదయములోని విచారము వాని కృంగజేసెను. పొద్దుగూకులు విచారంతో ఉండడం ద్వారా మనకి మానసిక సమస్య వస్తుంది. అందుకే దాన్ని బట్టి పొద్దుగూకులు మనము విచారించకూడదు, బాధపడకూడదు, దిగులు పడకూడదు. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అనే ఒక విశ్వాసం, నమ్మకంతో మనం దృఢంగా ఉండాలి, బాధపడకూడదు. పొద్దుగూకులు దాని గురించే ఆలోచన చేయకూడదు. కనుక ప్రియమైన బిడ్డలారా, ఎందుకంటే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5 అధ్యాయం 7 వచనంలో కూడా దేవుడు మనతో ఏం మాట్లాడు, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తును ఆయన మీద వెయ్యుడి. చూసారా, అందుకని పొద్దుగూకులు చింతించొద్దు. దేవుడు మన గురించి ఆలోచన చేస్తున్నాడు కనుక మీ చింత యావత్తు దేవుని మీద వేసి మీరు చేయాల్సిన పని చేయండి. మరి దేవుని మీద వేసేసి మౌనంగా ఉంటాం, మరి పట్టి పట్టినట్టు ఉంటున్నాం కాదు. మన చింత అంతా దేవునికి అప్పగించి మనం చేయాల్సింది పని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలి, విశ్వాసంతో ఉండాలి, దృఢంగా ఉండాలి, మంచి దానికి సంబంధించిన మందులు వాడాలి, దానికి సంబంధించిన డాక్టర్స్ చెప్పిన వాటిని పాటించాలి. ఇవన్నీ చేస్తూ మన దేవునికి అప్పగిచ్చేస్తే ఆయన మనకి స్వస్థతను, మనం వాడే ఔషధాల ద్వారా దేవుడు మనకి స్వస్థతనిస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీరెవరు కూడా మీరు కలిగి ఉన్న సమస్యల విషయంలో చింతపడొద్దు, భయపడొద్దు, దిగులు పడొద్దు. దేవుని యందు నమ్మిక ఉంచండి, దేవునికి అప్పగించండి. ఆయన మన సంకటములన్నిటినీ తీర్చువాడై ఉన్నాడు. అట్టి కృప, అట్టి ధన్యత, అటువంటి విశ్వాసము, అటువంటి ప్రార్థన, అటువంటి క్రియరూపకమైన భక్తి దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రియమైన బిడ్డలారా, ఎవరైనా ఒకరు మరి ముగింపు ప్రార్థన చేస్తారా? ముగించుకుందాం. ముగింపు ప్రార్థన ఎవరైనా ఒకరు. ఎవరు చేస్తున్నారు? జయరావు గారు చేస్తారా? చేయండి. వినిపిస్తుందండి.
వినిపిస్తుంది. మహాపరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, నీ నామానికి వందనాలు, స్తోత్రాలయ. ఇంతవరకు నాయన ఉదయకాలం మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు, కోట్లాది వందనాలు స్వామి. ఆయన ఉదయకాలమే లేచి నీ పాదాలు పట్టుకొని నీ వాక్యాన్ని మా మదిలో ఉంచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వేలాది వందనాలయ్యా. జూమ్ మీటింగ్ లో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి అయ్యా. మేము వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. రోగి ఎలా ఉండాలో దాని గురించి మేము నేర్చుకుని ఆయన యేసయ్య పెట్టిన పరీక్షల్లో మేము నెగ్గే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. యథార్థమైన జీవితాన్ని మాకు ఇవ్వండి అయ్యా. మనస్ఫూర్తిగా నేను ధ్యానించుకుని భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. సేవకుల కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి అయ్యా. వారికి ఉన్న అవసరతల అక్కర్లో నాయన మీరే తోడుండి నడిపించండి అయ్యా. మమ్మల్ని కూడా నాయన గుర్తు చేసుకొని మా కుటుంబ విషయంలో నాయన మీకు సహాయం చేస్తూ వస్తున్నందుకు మీకు వేలాది వందనాలు నాయన. ఇంకనూ నాయన భక్తిలో మేము బలపడుతూ మేము ధ్యానించుకునే భాగ్యాన్ని మా కుటుంబానికి మా సంఘానికి ప్రతి ఒక్క బిడ్డకి నాయన పేరు పేరున దీవించి ఆశీర్వదించమని త్వరలో రానైనా నా యేసయ్య పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మాడలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన తేక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసము, ఇదిగో ఈ యొక్క జూమ్ మీటింగ్కి వచ్చిన మీకును మీ కుటుంబాలకును మీ బిడ్డలకును ఆయన సదా తోడై ఉండి ఈ రోజంతయు క్షేమమును, భద్రతను, ఆరోగ్యమును, ఆనందమును మీ కుటుంబాలకు మీ బిడ్డలకు మీకును దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.